కమ్యూనిస్టుల కంచుకోటైనటువంటి వెస్ట్ బెంగాల్లో ఓవరాల్గా 293 సీట్స్ ఉన్నటువంటి వెస్ట్ బెంగాల్లో ఒకటే ఒక సీటు కమ్యూనిస్ట్కి వచ్చింది. బీజేపీ మొదటిసారిగా వెస్ట్ బెంగాల్లోకి అరంగేట్రం చేసింది. నియర్లీ 184 సీట్లు తృణమూల్ కాంగ్రెస్ వెనకెళ్ళిపోయింది. మమతా బెనర్జీ కావచ్చు, సుయేష్ ఘోష్ కావచ్చు, మహువా మొయిత్రా కావచ్చు, మహిళలు దుర్గా శక్తి అని చూపించినటువంటి తృణమూల్ కాంగ్రెస్ పటాపంచలైపోయింది. బీజేపీ గవర్నమెంట్ ఫామ్ అయింది. సో ఇది మంచి విషయమైనా చెప్పొచ్చు బీజేపీ గవర్నమెంట్, ఎందుకంటే అది బార్డర్ మీద బంగ్లాదేశ్ మీద ఉంది కాబట్టి ఇన్ఫిల్ట్రేషన్స్ ఎక్కువ అవుతున్నాయి, మైగ్రేషన్స్ ఎక్కువ అవుతున్నాయి కాబట్టి ఇది ఒక మంచి పరిణామం అని చెప్పుకోవచ్చు. కానీ ఎంతైనప్పటికీ కూడా బీజేపీ గవర్నమెంట్ వెస్ట్ బెంగాల్లో, అది కూడా కమ్యూనిస్ట్ అడ్డా అని చెప్పుకోవచ్చు మనం, ఆ కమ్యూనిస్ట్ అడ్డాలో, తృణమూల్ కాంగ్రెస్ అడ్డాలో బీజేపీ తన యొక్క సాఫ్రాన్, తన బీజేపీ జెండాని ఎగిరివేసింది. సో ఇప్పటివరకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా 184 సీట్లు బీజేపీ ఉన్నాయి. ఇంకా చూడాల్సి ఉంది, 200 మార్క్ దాటుతాయని చెప్పేసి విశ్లేషకులు చెప్తున్నారు. చూడాలి ఏమవుతుందో. థ్యాంక్ యూ, జై హింద్.